ట్రీ మీడియా ప్రేక్షకులకు దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 1వ తారీఖు గురువారం. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అధికారం లేదా పెత్తనం చలాయించే విధంగా ఈరోజు ఉండటం అనేది ఉంటుంది. అందరిపైన తన యొక్క సంపూర్ణ ఆధిపత్యాన్ని ఈరోజు ప్రదర్శించగలగటం అనేది కూడా కనిపిస్తుంది. ఎవరితో అయినా సరే, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే ఆ కార్యాలన్నింటినీ కూడా చాకచక్యంగా సరిదిద్దుకోవడానికి వీరికి అనేక రకమైన మార్గాలు అయితే కనిపిస్తాయి. వీరు చిరకాల వాంఛ ఏదైతే ఉందో ఆ చిరకాల వాంఛ వైపు కొన్ని అడుగులు సానుకూలకంగా పడటం అనేది కూడా వీరిని ఆనందానికి గురి చేయడం అనేది ఉంటుంది. ఇక వీరు ఎప్పట్లాగానే జాగ్రత్త పడాల్సిన విషయం ఏదైనా ఉంటే అది కొంతవరకు శారీరాన్ని బాధ, దాన్ని కూడా కొంత వీరు పట్టించుకుంటూ పనులు చేసినట్టయితే ఒకంత లాభం అయితే ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు అందరితో కూడా సానుకూల వైఖరిగా ఉండటం అనేది కనిపిస్తుంది. పట్టుదలతో వీరి యొక్క ప్రణాళికలన్నీ కూడా పూర్తి చేయటం అనేది ఉంటుంది. డబ్బు విషయంలో ఇన్నాళ్ళు ఏదైతే వీరు కొంతవరకు లోభత్వాన్ని ప్రదర్శించారో ఆ లోభత్వం నుంచి బయటకు వచ్చి ఇక్కడ నేను ఇలా ఖర్చు చేయాలి, ఈ ఖర్చు చేయటం అనేది ఆవశ్యకం అన్న చోట చాలా చక్కగా వీరు ఖర్చు పెట్టడం అనేది కూడా ఉంటుంది. కొత్త కొత్త వస్తువుల్ని సమకూర్చుకోవడం అనేదే కాకుండా వీరు ఎవరికైతే ఏదైనా బహుమతులుగా ఇవ్వాలనుకున్నారో లేదా బహుమతులు ఇస్తామని అనుకున్నారు అవన్నీ కూడా ఈరోజు వీరు కార్యరూపానికి తీసుకురావడం అనేది కూడా కనిపిస్తుంది. మొత్తం మీద చూసినప్పుడు వృషభ రాశి వారికి ఈరోజు సంతృప్తిగా ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. మిథున రాశి వారికి ఇంటి విషయాలు ఏదో రకంగా కొంత బాధించడం అనేది ఉంటుంది. తను వంతు తన పని తను చేసుకుంటున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు లేదా తన తోడబుట్టిన వారు లేదా తమ తల్లిదండ్రులు ఏదో విషయంలో వీళ్ళని వేలెత్తి చూపడం అనేది కనిపిస్తుంది. ఇది అనవసరంగా వారు వేలు పెట్టి బాధ పెట్టడమే తప్ప నిజానికి వాళ్ళెవరికీ కూడా తను చేసే విషయాల్లో సంబంధం ఉండదు. అయినప్పటికీ కూడా తను వాటికి జవాబుదారీతనంగా ఉండటం అనేది ఈరోజు మిథున రాశి వారికి కొంత ఇబ్బంది కలిగించే విషయంలాగా ఉండటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా డబ్బు విషయంలో అయితేనేమి, సుఖాలు అనుభవించే తీరులో అయితేనేమి వీరికేమి ఇబ్బందులు అయితే చవిచూడవు. అలాగే కొన్ని కొత్త పరిచయాలు కూడా వీరికి మానసికంగా ఆనందాన్ని కలిగించడం అనేది ఈరోజు ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు అందరితో కూడా ఆనందకరమైన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. తన మనసులో ఏవైతే విషయాలు ఉన్నాయో అవి దాపరికం లేకుండా అందరితో చర్చించడం అనేది కనిపిస్తుంది. ఎవరి ద్వారా ఏ లాభం పొందాలో ఆ లాభాన్ని వీరు ఈరోజు పొందటం అనేది ఉంటుంది. భర్త నుంచి లేదా భార్య భర్తకి కానీ భర్త భార్యకి కానీ ఇవ్వవలసిన సముచిత గౌరవ స్థానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీరు సక్రమంగా ఒకరికొకరు చేసుకునేలాగా ప్రదర్శించుకునేలాగా ఈరోజు ఉండటం అనేది కూడా చాలా ఆనందాన్ని కలిగించే విషయంలాగా ఉంటుంది. ఇంకా డబ్బు అనేది వీరి చేతిలో మంచినీళ్ళ ఖర్చు అయిపోతూ ఉంటాయి. డబ్బు అనేది వీరికి ఎప్పుడూ కూడా తను ఒక విలాసవంతమైన జీవితం అనుభవించాలి, తను ఎక్కడా కూడా కష్టపడకూడదు, ఇదే రకమైన వైఖరి తనను ప్రదర్శించడం వల్ల వీరు 10 రూపాయలు అనుకున్న చోట అది 100 రూపాయలు అవ్వటం అనేది చాలా సర్వసాధారణ విషయంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా డబ్బు గురించి ఈరోజు ఏమాత్రం కూడా వీరు బెంగ పడవలసిన అవసరం అయితే కనిపించడం లేదు. సింహరాశి వారికి ఈరోజు సగం మంచి సగం చెడు ఎక్కువ ఫలితాలు ఈ రకంగా కనిపించబోతున్నాయి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో వీరు కొద్దిగా నియంత్రణ పాటించడం అనేది చాలా అవసరం. వచ్చే రాబడి తక్కువ,
పెంచుకునే ఖర్చులు ఎక్కువ. వీటి వల్ల మీకు ఎప్పుడు కూడా తలవంపులే తప్ప మంచి జరిగేది తక్కువ. కనుక ఈ డబ్బు విషయంలో మీరు ఒక నియంత్రణకి లేదా ముందు చూపుకి లేకపోతే కనుక ఇబ్బందులు పడవలసిన తరుణం అయితే ఆసన్నమవుతోంది. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో అయితే గౌరవ మర్యాదలు ఇనుడింపబడటం అనేది ఉంటుంది. వీరి యొక్క ఆత్మాభిమానం అయితేనేమి లేదా నిజాయితీతనం వల్ల అయితేనేమి ఎవరికి జవాబుదారీ లేకుండా వీరి యొక్క పనులన్నీ కూడా చాలా కష్టంతో పట్టుదలతో పూర్తి చేయడం అనేది కూడా ఉంటుంది. వీరి మీద ఎవరైతే ఏ బాధ్యతలు అయితే పెట్టారో ఆ బాధ్యతలన్నీ కూడా తనకి ఎంత అసహనానికి గురి చేసినప్పటికీ కూడా పైకి మాత్రం ఓర్పుగా వాటన్నిటిని పూర్తి చేయడం అనేది ఈరోజు కనిపిస్తుంది. కన్యారాశి వారికి ఈరోజు ఒకంత మేలు జరిగే అంశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా స్నేహితుల యొక్క తోడ్పాటు అయితే ఈరోజు లభించడం అనేది ఉంటుంది. తలంపుగా లేదా వీరు ఊహించని విధంగా కొద్దిగా ఆర్థిక లాభం అనేది కూడా ఈరోజు కనిపించడం అనేది ఉంటుంది. ఇంకా ఎప్పట్లాగే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి అనారోగ్యం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మగారు ఊపిరితిత్తులు లేదా వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు కూడా ఏమైనా ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇతరత్ర నిన్నటితో పోలిస్తే ఈరోజు ఒకంత మంచిగా ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు అన్ని విధాలా కూడా చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వీరు ఎవరితో ఏ పని కోసం నియంత్రించబడి ఉన్నారో వారందరూ కూడా వీరి యొక్క పనుల్ని స్వాగతించడం అనేది ఈరోజు కనిపిస్తుంది. వీరికి వచ్చిన ఆలోచనలు కానీ కొత్త పోకడలు కానీ అవి 10 మందికి ఈరోజు మార్గదర్శకంగా నిలవటం అనేది కూడా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వస్తువులు లేదా గృహోపకరణాలను పెంపొందించుకోవటం ఇలాంటి విషయాల్లో కూడా ఈరోజు ఒక చక్కని వాతావరణం అయితే కనిపిస్తుంది. వీరు ఏదైతే ఈరోజు ఖర్చు పెట్టాలనుకున్నారో ఆ ఖర్చు అంతా కూడా ఒక సద్వినియోగానికి దారి చూపినట్టయితే అవుతుంది. కనుక తులారాశి వారికి కూడా ఈరోజు మరీ చెప్పుకోదగ్గ ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అమితంగా వ్యయం ఉండటం అనేది ఉంటుంది. డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళు బంధువుల రూపేణా ఏవో రకమైన ఆర్థిక నష్టాలు కానీ ఆర్థిక చికాకులు కానీ కలగడానికైతే ఉంది. సాధారణంగా వీరిని ఎవరినైతే నమ్ముతారో వారిని ఎక్కువగా నమ్మటం, ఎవరిని నమ్మకూడదో వారిని ఎక్కువ నమ్మటం, ఇలా ఏదైనా సరే ఈ నమ్మకం విషయంలో వీరికి ఒక చక్కటి అవగాహన లేకపోవటం వల్ల కూడా కొన్ని నష్టాలను అయితే ఈరోజు వీరు పొందటం అనేది ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో చెప్పినట్టుగానే వీరికి అదృష్టవశాత్తు ఎవరో ఒకరు ఆదుకునే మిత్రులు ఉండటం అయితేనేమి లేదా వీరు ఎదురు చూసిన బంధువులు కాకుండా వేరే రూపంలో ఇంకో బంధువుల వల్ల అయితేనేమి వీరి యొక్క పనులన్నీ కూడా సానుకూలం అవటం అనేది ఈ వృశ్చిక రాశి వారికి చెప్పదగిన అంశం. ధనుర్రాశి వారికి ఈరోజు తన మాట చలామణిలోకి రావటం అనేది ఉంటుంది. ఏదైనా సరే తను వద్దనుకున్నది వినయంగానే తిరస్కరించడం అనేది కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని వీరు ఎలా అధిగమించాలో వాటన్నిటినీ కూడా చాకచక్యంగా అధిగమించడం అనేది కనిపిస్తుంది. వీరి తెలివితేటలు ప్రజ్ఞాపాఠవాలు ఎంత విస్తరించబడుతున్నప్పటికీ కూడా ఆదాయ వనరులు అనేవి ఆ స్థాయిలో రాకపోవటం వీరికి ఒకంత ఇబ్బంది కలిగించే అంశంగా ఉండటం అనేది ఉంటుంది. కానీ వీరు చేసే ధార్మిక పద్ధతి కానీ ధర్మ పద్ధతిలోనే వీరు నడిచే విధానం వల్ల అయితేనేమి వీరు మంచిగా తమ యొక్క దైవ అనుగ్రహానికి పాత్రులయ్యి వారి యొక్క బాధల నుంచి ఉపశమనం పొందటం అనేది కూడా ఈరోజు ధనుర్రాశి వారికి కనిపిస్తుంది. మకర రాశి వారికి వీరు ఈరోజు ఎవరి చెప్పు చేతల్లో ఉండక తన స్వయం శక్తితోనే ఎదిగేందుకు మార్గం రచించుకోవటం అనేది ఉంటుంది.
వీరి యొక్క కష్టపడే విధానం అయితేనేమి, లేదా పరిస్థితుల పట్ల తను ఉండవలసిన కనపరచవలసిన మొండి వైఖరి వల్ల అయితేనేమి, వీరు చాలా విషయాల్లో లబ్ధి పొందటం అనేది ఈరోజు ఎక్కువగా కనిపించడం అనేది ఉంటుంది. ఇక సంతాన విషయంలో వారు ఇన్ని నియంత్రించవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఈ సంతానం అనేది ఏదైతే ఉందో వారు వీరిని ఏదో విధంగా కొంత ఆదుర్దాకి గురి చేయటం కానీ, బాధించే సంఘటనలు రూపేణా వీరిని ఇబ్బంది పెట్టడం కానీ చేయవచ్చు. కనుక సంతాన విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఈరోజు మకర రాశి వాళ్ళు ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు తాము చేసే బాధ్యతలన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా సక్రమంగా చేయగలగటం అనేది ఉంటుంది. వీరు రూపాయి కావాలి, ఆ రూపాయికి తగ్గట్టుగా కష్టపడాలి అని వీరు ప్రయత్నించినప్పటికీ కూడా నిన్నటిదాకా కనీసం అందులో సగం మొత్తం కూడా పొందలేకపోతే ఈరోజు వీరి కష్టానికి కనీసం రూపాయికి 70 పైసలు సమకూర్చుకోవటం అనేది కూడా కొంతవరకు ఆనందాన్ని కలిగించే అంశంలాగా ఉంటుంది. అలాగే గత వారంలో ఏవైతే వీరు కొంతవరకు ఈ అనారోగ్యపరంగా అయితేనేమి, కుటుంబ సభ్యుల పరంగా అయితేనేమి, ఏవైతే కొంత మానసిక ఆందోళనకి లోనవుతున్నారో వాటి నుంచి మీకు ఈరోజు ఒకంత ఉపశమనం లభించడం అనేది కూడా కుంభరాశి వారికి చెప్పదగిన విషయంగా ఉంది. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన విధానం అయితే ఉంది. ఎవరిని నమ్మాలో వారిని జాగ్రత్తగా నమ్మి ముందుకెళ్ళండి. ఎవరితో పడితే వారితో మీ యొక్క సమస్యల్ని ముచ్చటించుకోవటం అయితే చేయకండి. అలాగే భార్య కానీ లేదా భర్త కానీ పరస్పరం వీరు ఖర్చుల్ని కొద్దిగా పొదుపుగా చూసుకోవాల్సిన విధానం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఊరికే మెహర్బానీకి పోయి కానీ లేదా ఇక్కడ మనం ఖచ్చితంగా పెట్టాలి అనుకునే ఒక పొరబడిన విధానం వల్ల అయితేనేమి ఆ ఖర్చులన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా వీరు నియంత్రించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో వీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవటం అనేది కూడా ఉంటుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలి అని కానీ లేదా విదేశ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో కానీ వారందరికీ కూడా ఈరోజు ఏదో రకమైన అనుకూలమైన వర్తమానం లభించడం అనేది కూడా జరుగుతుంది.